హాయ్ హలో అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. తెలంగాణ రాష్ట్రంలో ఆసరా చేయూత పథకం ద్వారా 4,000 రూపాయల పెన్షన్ ఏ నెల నుండి అందించబోతున్నారు అని చెప్పేసి చాలామంది కామెంట్ సెక్షన్లో అడుగుతున్నారు. అలాగే ఈ నెల మార్చి నెలకి సంబంధించిన పెన్షన్లు ఎప్పుడు అందిస్తారని చెప్పేసి కూడా అడుగుతున్నారనమాట. మొత్తానికి ఈ వీడియోలో 4,000 రూపాయల చేయూత పథకం, 6,000 రూపాయల దివ్యాంగులకు సంబంధించిన పెన్షన్లు, అలాగే కొత్తగా దరఖాస్తు చేసుకొని పెన్షన్ల కోసం ఎదురు చూస్తున్న వాళ్ళకి సంబంధించిన పెన్షన్లను ప్రభుత్వం ఎప్పుడు మంజూరు చేయబోతుంది. అలాగే తెలంగాణ రాష్ట్రంలో కొన్ని పెన్షన్లకి సంబంధించి రద్దు చేశారు. మరి ఆ పెన్షన్లు ఎవరివి ఏంటివి అనే సమాచారాలు కూడా ఈ వీడియోలో మీకు తెలియజేస్తాను. వీడియోని చివరకు చూడండి. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసే ప్రయత్నం అయితే చేయండి. ఇంకా అప్డేట్లోకి వస్తే రాష్ట్ర ప్రభుత్వం ప్రతి నెల పెన్షన్లు అనేవి చివరిలో ఇస్తుంది. అంటే జనవరి నెల పెన్షన్ అనేది మనకి జనవరికి సంబంధించింది ఫిబ్రవరిలో ఇస్తున్నారు, ఫిబ్రవరికి సంబంధించింది మార్చిలో ఇస్తున్నారు, మార్చికి సంబంధించింది అంటే ఒక నెల ఇక్కడ ఆలస్యం అవుతూ ఉంది. ఏ నెల పెన్షన్ ఆ నెలలో ఇవ్వట్లేదు. సో ఈ మార్చి నెలలో అందాల్సిన పెన్షన్ ఏ నెలదైనా కావచ్చు, ఈ మార్చి నెలలో లబ్ధిదారుడికి రావాల్సిన పెన్షన్ అనేది ప్రభుత్వం ఎప్పుడు మంజూరు చేయబోతుంది అనే విషయానికి వస్తే, తెలంగాణ రాష్ట్రంలో కొన్ని ప్రాంతాలలో ఆల్రెడీ ఈ పెన్షన్ల ప్రక్రియను ప్రారంభించాలని అధికారులకు ప్రభుత్వం ఆదేశించినట్లుగా కూడా అప్డేట్స్ అయితే వస్తున్నాయి. మొత్తానికి తెలంగాణ రాష్ట్రంలో ఈ యొక్క ఆసరా పెన్షన్లకే కాదు, ప్రభుత్వ ఉద్యోగ జీతభత్యాలకి కూడా నిధుల సర్దుబాటు లేక నిధులు అనేవి ప్రభుత్వం విడుదల లేకపోతుంది అనేది చాలా స్పష్టమైన వైఖరి విధానం అయితే ప్రభుత్వమే కనపరుచుతుంది. ఇందులో మొన్న ప్రారంభించిన రైతు భరోసాకి సంబంధించిన నిధుల కేటాయింపు కావచ్చు, 4,50,000 ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించిన ప్రక్రియ కావచ్చు, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా కావచ్చు, ఏ పథకాన్ని కూడా ప్రభుత్వం ప్రారంభించి 2 నెలలు పూర్తవుతున్నా కూడా ఇప్పటివరకు 100కు 100% నిధుల కేటాయింపు చేసి పథకాలను పూర్తి చేయలేదు. అయితే జీతభత్యాల విషయాలలో కూడా ఒకరికి ఒక నెలలో వాయిదా వేస్తే ఇంకొకరికి ఇంకొక నెలలో వాయిదా వేసి నిధులను ఇస్తున్నామని చెప్పేసి ప్రభుత్వం చెప్తుంది. సో దాని కారణంగానే తెలంగాణ రాష్ట్రంలో కూడా ఆసరా పెన్షన్ విషయంలో కూడా ఆలస్యం అవుతుందనేది తెలుస్తుంది. సో ప్రస్తుతానికైతే ప్రభుత్వం నెల మార్చి 31 లేదంటే మార్చి 31 కల్లా 100కి 100% పెన్షన్లను ఇవ్వాలని చెప్పేసి అధికారులకి నిధులను కూడా బదిలీ చేస్తుందనే అప్డేట్స్ అయితే వస్తున్నాయి. సో మీకు కూడా తొందరలోనే పెన్షన్లు అందడానికి అవకాశాలు అయితే ఉన్నాయి. ఇక కొత్త పెన్షన్ల విషయానికి వస్తే అసెంబ్లీలలో అయితే వాడివేడి చర్చ జరుగుతుంది. మిత్రపక్ష నాయకులు కావచ్చు, అటు ప్రతిపక్ష నాయకులు కావచ్చు, అందరూ కూడా మరి మేనిఫెస్టోలో ప్రకటించిన పథకాలను ఎప్పుడు ప్రారంభిస్తారో అని అయితే అడుగుతున్నారు. ఇందులో భాగంగా ప్రభుత్వం కూడా స్పందిస్తూ ప్రస్తుతం ప్రభుత్వం వద్ద ప్రక్రియకి సంబంధించి కొనసాగుతుంది అని, త్వరలో వీలును చూసుకొని ప్రారంభించే విధంగానే ప్రభుత్వం ఉంది అని అయితే చెప్తున్నారు. లోతైన పరిశీలన చేస్తే ప్రస్తుత బడ్జెట్లో కూడా నిధుల కేటాయింపు జరగలేదు కాబట్టి ఈ పెన్షన్లో ఖచ్చితంగా మంజూరు చేయడానికి చాలా సమయం పట్టే అవకాశాలు అయితే అవుపిస్తున్నాయి అనేది అయితే ప్రస్తుత సమాచారం ప్రకారం అయితే చెప్తున్నాను. తాజాగా కవిత గారు కావచ్చు, ఆ తర్వాత సునీత గారు కావచ్చు, ఆ తర్వాత హరీష్ రావు గారు కావచ్చు, వీళ్ళందరూ కూడా 4,016 పెన్షన్కి సంబంధించి ప్రభుత్వాన్ని అయితే పలుసార్లు ప్రశ్నించడం జరిగింది. సో దానిపై సీతక్క గారు స్పందిస్తూ కూడా పెన్షన్లు ఇవ్వడానికి మేము సానుకూలంగానే ఉన్నామని చెప్పేసి కూడా సకాలంలో అందించే ప్రయత్నం చేస్తున్నామని చెప్పేసి కూడా చెప్తున్నారనమాట. సో ఇవైతే అప్డేట్స్ ఉన్నాయి. సో కొత్త పెన్షన్లు కావచ్చు, 4,016, 6,016 పెంపు కావచ్చు, ఇవన్నీ ఒకేసారి ఉండే అవకాశాలు అయితే అవుపిస్తున్నాయి. సో ఈ అప్డేట్స్ ఉన్నాయి. ఇంకేమైనా అప్డేట్స్ వస్తే తదుపరి వీడియోలో తెలియజేస్తాను. ధన్యవాదాలు.